జైల్స్ చూస్తే తెలంగాణ 3వ అసెంబ్లీ సమావేశాలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కాసేపట్లో ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగంపై సామాన్య ప్రజలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో మిగిలిన గ్యారంటీల అమలు ఎప్పటి నుండి అనేది తెలుసుకోవడానికి ప్రజలు వేచి చూస్తున్నారు. ఇక గ్యారంటీల అమలుపై గవర్నర్ ప్రసంగంలో క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. ముఖ్యంగా 4000 పెన్షన్, 2 లక్షల రుణమాఫీ, ప్రతి మహిళకు నెలకు 2500 నగదు బదిలీ, 500కే గ్యాస్ సిలిండర్ పై ప్రభుత్వం గవర్నర్ ద్వారా ఎలాంటి ప్రకటన చేస్తుందనే ఉత్కంఠ నెలకొంది. వీటితో పాటు బీఆర్ఎస్ 9 ఏళ్ల పాలనలో భారీ ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని గతంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పదే ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే అదే పార్టీ ఇప్పుడు అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల్లో అవినీతికి సంబంధించి చర్యలపై గవర్నర్ ఏదైనా వెల్లడిస్తారా అనే చర్చ జరుగుతోంది. ఇక గవర్నర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడుతుంది. మరుసటి రోజు సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఉంటుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరగనున్న ఈ తొలి చర్చలోనే ప్రభుత్వానికి ప్రతిపక్షానికి మధ్య అసెంబ్లీలో మాటల తూటాలు పేలే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి కేబినెట్ లోనే తీసుకుంటామని చెప్పిన నిర్ణయాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించనున్నట్లు సమాచారం. దీంతో చర్చ వాడావేడిగా జరగనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ప్రియా, మరికొద్ది సేపట్లో గవర్నర్ ప్రసంగం ప్రారంభం కానుంది. సరిగ్గా 11:30 అసెంబ్లీ 3వ రోజు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు ఉభయ సభలను ఉద్దేశించి శాసనసభ, శాసన మండలి సభ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం కొనసాగించే అవకాశం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా నిన్న గవర్నర్ ప్రసంగానికి కేబినెట్ లో కూడా ఆమోదముద్ర వేయడం జరిగింది. అయితే గవర్నర్ ఈ రోజు ఏదైతే ప్రసంగం ఉందో ఆ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి అయితే నెలకొని ఉంది. కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గవర్నర్ ఏ అంశాలను అంటే గవర్నర్ ప్రసంగంలో ఉండబోతున్నాయని చెప్పేసి ఒక ఆసక్తి అయితే నెలకొని ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 6 గ్యారంటీలను చేర్చడం జరిగిందో ఆ 6 గ్యారంటీలపై ప్రధానంగా ఇందులో ఉండే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అదేవిధంగా గత 10 ఏళ్లలో తెలంగాణ ఏ రకంగా అప్పుల కుప్పగా మారింది అనే అంశం కూడా ఇందులో గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం ఇందులో పొందుపరిచిందని చెప్పేసి కూడా మనకు సమాచారం అంతా ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో, ముఖ్యంగా పెన్షన్ కావచ్చు, 4000 ఆసరా పెన్షన్లు కావచ్చు, అదేవిధంగా ఏదైతే మహిళలకు ప్రతి నెల 2500 నగదు బదిలీ కావచ్చు, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ పై సబ్సిడీ కావచ్చు, అదేవిధంగా 2 లక్షల రైతు రుణమాఫీ కావచ్చు, ఇవన్నిటిపై కూడా గవర్నర్ తన సుదీర్ఘ ప్రసంగంలో ఇవన్నిటి అంశాలను కూడా వివరించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా గవర్నర్ తన ప్రసంగంలో వివరించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అదేవిధంగా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ అంశాలను ప్రాధాన్యతగా తీసుకోనుంది అని అంటే అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఈ రెండిట్లలో 2 సమపాలలో ఏ విధంగా బ్యాలెన్స్ చేయబోతుంది, ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏంటి అనేది కూడా గవర్నర్ తన ప్రసంగంలో వివరించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇక మొత్తానికైతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సమావేశాలలో జరుగుతున్నాయి. అయితే ఇందులో ఏ అంశాలు ప్రభుత్వం పొందుపరిచింది అనేది మాత్రం సర్వత్రా ఒక ఆసక్తి అయితే నెలకొని ఉంది. అయితే మొదటి కేబినెట్ లోనే ఏదైతే నిర్ణయం తీసుకుని జాబ్ క్యాలెండర్ కూడా రూపొందిస్తామని చెప్పేసి ఏదైతే వాగ్దానాలు చేసిందో వీటన్నిటిపై అంటే ఇందులో గవర్నర్ ప్రసంగంలో ఉంటాయా, ఏ అంశాలు ఉంటాయని చెప్పేసి ఇటు ప్రతిపక్షాలు కూడా ఇటు ఆసక్తిగా చూస్తా ఉన్నాయి. ఎట్లాంటి అంశాలు పొందుపరిచారు ప్రభుత్వము, రేపు ప్రభుత్వాన్ని విమర్శించడానికి కూడా ఏ అస్త్రశస్త్రాలను కూడా ఇటు ప్రతిపక్షాలు కూడా సిద్ధం చేస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. అయితే ఏదేమైనా ఈ రోజు గవర్నర్ ప్రసంగం పైన ఏ విధంగా ఉంటుంది, ఏ అంశాలు ఇందులో అంటే గవర్నర్ వివరిస్తారు అనేది మాత్రం ఒక ఆసక్తి అయితే నెలకొని ఉంది. సరిగ్గా 11:30 ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ యొక్క ఆమె స్పీచ్ ప్రారంభం కానుంది. ప్రియా.
అయితే రాజు ఇప్పుడు జరిగేటువంటి ఈ సభలో ప్రతిపక్షాలకు అధికార పార్టీ వారికి మాటల యుద్ధాలు ఏమైనా జరిగేటువంటి అవకాశం ఉందంటారా? ఈ రోజు అయితే ఎందుకంటే ఈ రోజు ప్రశ్నోత్తరాలు కానీ అదేవిధంగా ఇతరులు మాట్లాడడానికి ఎట్లాంటి అవకాశం లేదు. ఈ రోజు 11:30 సభ ప్రారంభం కాగానే గవర్నర్ ప్రసంగం ప్రారంభమవుతుంది. గవర్నర్ తన సుదీర్ఘ ప్రసంగం అయిపోయిన తర్వాత ఈ రోజు సభ రేపటికి వాయిదా పడుతుంది. రేపు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ఉంటుందని చెప్పేసి కూడా మనకు షెడ్యూల్ అయితే ఉంది. అయితే ఈ రోజు గవర్నర్ ప్రసంగం అయిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత BSc సమావేశం కూడా నిర్వహిస్తారు ఇక్కడ అసెంబ్లీ హాల్లో స్పీకర్ అధ్యక్షతన. అయితే BSc సమావేశంలో సభ ఎన్ని రోజులు జరగాలి అన్న దానిపై కూడా ప్రతిపక్షాలు కూడా ఇంకా ఎక్కువ రోజులు పెట్టాలని చెప్పేసి కూడా కోరే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఒకవేళ సభ గనక ఎక్కువ రోజులు ఇంకా జరిగితే ఖచ్చితంగా ఇవన్నిట్లపై చర్చించేందుకు కూడా ఇటు అధికార ప్రతిపక్షాలకు అప్పుడు మాటల యుద్ధం అనేది జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. కానీ ఈ రోజు మాత్రం ఎట్లాంటి వాద ప్రతివాదనలకైతే ఎట్లాంటి వాటికైతే అవకాశం కూడా లేదు. కేవలం గవర్నర్ ప్రసంగం తర్వాత ఈ రోజు సభ వాయిదా పడుతుంది. వాయిదా పడ్డ తర్వాత BSc మీటింగ్ అనేది స్పీకర్ అధ్యక్షతన కొనసాగుతుంది. సభ రేపటితో ముగించాలా లేదంటే ఇంకొక వారం రోజులు కానీ 3 రోజులు కానీ ఎక్స్టెండ్ చేయాలా అనేది BScలో నిర్ణయం తీసుకొని ఉన్నారు. ప్రియా. రైట్ రాజు, థ్యాంక్ యూ.